అండి దేశవ్యాప్తంగా మోడీ గ్యారెంటీ అనేది ఒకటి నడుస్తాం. అంటే మోడీ గ్యారెంటీ మోడీ గారు వదిలేయండి, ఆయన దేశంలో ఉన్నారు వదిలేయండి, తెలంగాణ విషయంలో చెప్పండి. నేను చెప్తున్నాను మోడీ గ్యారెంటీ అనేది ఒకటి నడుస్తాం. మోడీ ఏంటంటే చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు అనేది ఒక బలమైనటువంటి వాదం పోతా ఉంది. ఇప్పటిదాకా అన్న మాట్లాడుతున్నప్పుడు అగ్రెసివ్ పనికి వస్తుంది, అగ్రెసివ్ పనికి రాదు, కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయంలో ఈ పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే అస్సాంలో సీఎం తీసుకుంటే ఆయన అగ్రెసివ్ ఎంత ఉన్నది మనం చూడొచ్చు. ఆయన అగ్రెసివ్ ఉంటాడా, సౌమ్యంగా ఉంటాడా, ప్రేమగా ఉంటాడా అనేది మనకు కళ్ళు కట్టినట్టే కనిపిస్తాం. ఇక్కడ మనం తీసుకుంటే కిషన్ రెడ్డి గారు తీసుకుంటే మొదటిగా కిషన్ రెడ్డి గారు తాను కూడా 8 మంది ఎమ్మెల్యేని గెలిపించింది. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 8 మంది ఎంపీలు కూడా గెలిచింది. ఇప్పుడు ఆ కిషన్ రెడ్డి గారి పాత్ర చాలా గొప్పది. అదంతా కిషన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోతుందా సార్? మీరు ఒక మాట చెప్పండి. ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు కదా. ఇప్పటిదాకా అన్న మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే కిషన్ రెడ్డి గారి వల్ల ఏమి కాదు, ఆయన ఎవరు గెలవలేకపోయారంటే చెప్తున్నాను. ఇప్పుడు మనము అధ్యక్షుడు, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మోడీ గారి వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్తున్నాం మనం. అమిత్ షా గారి వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్తున్నాం. ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన సక్సెస్ రేట్ ఏందో ఆ సక్సెస్ రేట్ మనం చెప్పాల్సిందే. ఆయన వల్ల జరిగిందంటే ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడు 48 కార్పొరేటర్లు వచ్చింది, అది ఆయన కోటలే పడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారు మొన్న మార్చిన తర్వాత ఆయన అజాత శత్రువు, ఆయన ఎవరు ఇంతవరకు ఒకరితో శత్రు, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఇంకోటి వివాదరహిత వ్యక్తి. ఇక్కడ కూడా వివాదరహిత వ్యక్తిత్వం అయినది, ఇక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తిత్వం కాదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేలను 8 మంది గెలిపించిండు, ఎంపీలను గెలిపించిండు. ఆయనకు ఒక సౌమ్యమైనటువంటి వ్యక్తి, అందరినీ ఇట్లా కలుపుకొని పోయేటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఇక లక్ష్మణ్ గారిని తీసుకుంటే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 4 ఎంపీలను గెలిపించిండు ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. సో విషయం ఏంటంటే ఆయన బీసీ లీడర్గా, మాస్ లీడర్గా, నేషనల్ ఫేస్ లీడర్గా ఆయన ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. యావత్ ఇప్పుడు భారతదేశంలో ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఉండి, ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్ మా వాళ్ళకి ఎవరికైనా మా జాతీయ అధ్యక్షుని కూడా నామినేషన్ ఆయనే తీసుకుని, ఒక తెలుగు బిడ్డ ఉండి నామినేషన్ జాతీయ అధ్యక్షుని ప్రకటించాలన్నప్పుడు ఆయన చేతుల మీద ఆయనకు సబ్మిట్ చేసిండు. అమిత్ షా గారు వెళ్ళి మరి నితిన్ నబీన్ గారు వెళ్ళి ఆయనకి చేయడం జరిగింది. అంటే ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. లక్ష్మణ్ గారు చిన్న స్థాయిలో లేరు, ఆయన నేషనల్ ఫేస్ లీడర్. ఇక బండి సంజయ్ గారు తీసుకుంటే ఆయన ఏంది, ఇక్కడ హిందుత్వ ఎజెండా అండ్ మాస్ లీడర్ అండ్ యూత్ అని కూడా ఉరుతలోగించేటువంటి వ్యక్తి. అండ్ ఈయన అగ్రెసివ్ పాలిటిక్స్ లో చాలా గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. ఆయన ఉన్నప్పుడు, ఆయన అధ్యక్ష స్థాయిలో ఉన్నప్పుడు ఆయన 48 కార్పొరేటర్లు గెలిపించి ఆయన తన శైలిలో తను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన చాలా బలమైన. అంటే మీరు ఇందాక అన్నారు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యే గెలిపించడంలో కేవలం కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, ఏ నాయకుడు పనిచేయలేదా సార్? నాయకత్వం అనేది ఇప్పుడు కూడా కింద అందరు ఉంటారు. కార్యకర్తల నుంచి మొదలు పెట్టుకుంటే, బూత్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే పై స్థాయి నాయకులు అందరు ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే నాయకత్వాన్ని నడిపించేటువంటి సారథి ఒకరు ఉంటారు కాబట్టి, ఆ రోజు ఆ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అది ఆయన సారథిలోనే ఉంటది. అది ఇప్పుడు అందరు పనిచేస్తారు, అక్కడ అందరు పనిచేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారితో పాటు అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసిండ్రు, మరి కేంద్ర మంత్రులు వచ్చిర్రు, కింది స్థాయిలో కిషన్ రెడ్డి గారు పనిచేసిరు, లక్ష్మణ్ గారు పనిచేసిండ్రు, అందరు పనిచేసిండ్రు. మరి అప్పుడు 48 మంది కార్పొరేటర్లు గెలిచిండ్రు. అంటే అక్కడ 48 మంది కార్పొరేటర్ గెలవాలంటే వాళ్ళకు కూడా ఎంతో ఇమేజ్ ఉంటేనే గెలుస్తారు కదా. సో ఆ విధంగా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇక మన అరవింద్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన యూత్ లీడరు, యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి లీడరు, సూటిగా మాట్లాడే మనస్తత్వము ఆయనకి. ఇంకోటి ఏంటంటే ఓటు ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ విధమైనటువంటి లక్షణాలు ఆయనకు. ఇక ఈటల రాజేందర్ గారు తీసుకుంటే ఇది వెరీ ప్యూర్ మాస్ లీడర్. అండ్ ఇంకోటి ఏంటిది, క్షేత్రస్థాయిలో బలమైనటువంటి నాయకత్వం, ఆయనకి బలమైన నెట్వర్క్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలలో కూడా ఆయనకి బీసీలలో చాలా బలమైనటువంటి నెట్వర్క్ ఉన్నది. ఎస్సీ ఎస్టీలు కూడా ఆయన అదే విధంగా ఆదరిస్తారు. మరి అదేవిధంగా ఉద్యమకారుడు, ఇంతమందికి మొదటి ఫైనాన్స్ మినిస్టర్, అంటే ప్రతి శాఖ మీద పట్టున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినప్పుడు కరోనా కాలంలో ఆయన ఆ కరోనా కష్టకాలంలో కూడా హాస్పిటల్ దగ్గర టెంట్ వేసుకొని ప్రతి ఒక్కరికి అనునిత్యం పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే సామాజిక సమీకరణాల్లో ఆయన ఫ్లోర్ లీడర్గా కూడా చాలా 4 ముఖ్యమంత్రులతో తెలంగాణ కోసము కడుపుల్లో పేగులు దిగేటట్టు కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఒక ఫ్లోర్ లీడర్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు అటు రోషయ్య గారితోనే కానీ, చంద్రబాబు నాయుడుతోనే కానీ, రాజశేఖర రెడ్డి గారితోనే, కిరణ్ కుమార్ రెడ్డి గారితో 4 ముఖ్యమంత్రులతోని తను తెలంగాణ రావాలని ఉర్రూతలో ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు లక్షల కోట్ల మంది టీవీలు చూస్తున్నప్పుడు
ఎవరు కొట్లాడుతున్నారు ఫ్లోర్ లీడర్గా ఉండి అంటే ఈటల రాజేందర్ కొట్లాడుతున్నారు. అంటే తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడుతున్నా వాళ్ళ ఫ్లోర్ లీడర్గా ఉండి రెండో వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. గతంలో చంద్రబాబు నాయుడుతో దేవేంద్ర గౌడ గారు ఏదైతే పేరు తెచ్చుకున్నారు, ఇక్కడ కేసీఆర్ గారితో కూడా రెండో స్థానంలో ఉండి పేరు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రెండో స్థానం ఎవరు కుటుంబం కాదనుకుంటే రెండో స్థానం ఎవరిది అంటే ఈటల రాజేందర్ క్లియర్ ఇమేజ్ ఉన్నటువంటి ఈటల రాజేందర్ పేరు చెప్తారు, ఉద్యమకారులైనా చెప్తారు, కుల సంఘాలు చెప్తాయి, ఎన్జిఓలు చెప్తాయి, ఉద్యోగ సంఘాలు చెప్తాయి, అన్ని సంఘాలతోని సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ సంఘం కుల సంఘం నాయకత్వం ఎవరు వహిస్తున్నారంటే పేరు చెప్పేటువంటి వ్యక్తి. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఈ ఆర్టీసీ సంఘానికి ఎవరు రథసారథి అంటే పేరు చెప్పేటువంటి ఎవరెవరు ఇలా పనిచేస్తున్నారంటే అంటే అందరితో ఆయన ఎప్పుడు చెప్తుండే ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరినీ ఏకం చేసి కొట్లాడినటువంటి తెలంగాణ ఇది, తెలంగాణ అందరితో వచ్చినటువంటి తెలంగాణ అని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరి యొక్క లక్షణాలు తీసుకుంటే ఈ 5 మందికి పంచపాండవులాగా ఒక్కొరికి ఒక లక్షణం ఉంది. ఈ 5 మంది పిడికిలు అనమాట, 5,000 పిడికిలు. ఆ పిడికిలే రేపు తెలంగాణ ఇక్కడ ఈ తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోతా ఉందని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు అంటారు చాలా అన్ని టీవీలలో కానీ అందరూ మీరు ఒక సఖ్యత లేదు అది అని. 100% ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కానీ ఇంట్లో ఓట్లాడుకుంటారు, అది బయటకు వచ్చినాక అందరూ ఏకమవుతారు. డెఫినెట్గా నేను ఒకటి చెప్పదలుచుకుందంటే బీజేపీ హిస్టరీలో మనం నిన్న మాట్లాడుకున్నాం డిబేట్లో, అస్సాం ఫస్ట్ 4%, తర్వాత 5 సీట్ల నుంచి 60 సీట్లకు వచ్చింది, తర్వాత మళ్ళీ 60 సీట్లే, తర్వాత మళ్ళీ ఇప్పుడు 102 సీట్లకు వచ్చింది ఈరోజు. అంటే ఎన్ని సీట్లు 42 సీట్లు పెరిగినాయి. ఎంత ఇప్పుడు అంత యాంటీ ఇంక్యూమెన్స్ వస్తున్నటువంటి రాష్ట్రాలలో మనకు ప్రో ఇంక్యూమెన్స్ వస్తుంది. అంటే అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలలో ఏదైతే ప్రభుత్వాలు ఉంటో యాంటీ ఇంక్యూమెన్స్ వచ్చింది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీలకు ఏమొస్తుంది ప్రో ఇంక్యూమెన్స్. అంటే ఈ పార్టీని ఎంచుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి, ప్రజలు ఏరుకోరి మరి ఓట్లు వేస్తా ఉన్నారు ఈరోజు. అటు గుజరాత్ తీసుకోండి, 30 సంవత్సరాల నుంచి ఈరోజు గుజరాత్ రాజ్యం వెళ్తా ఉంది, ఇంకా 7 సార్లు ఇప్పటికి గెలవడం జరిగింది. అట్లా 2 సార్లు 3 సార్లు గెలిచినటువంటి రాష్ట్రాలు అనేక 8-9 రాష్ట్రాలు ఉన్నాయి అట్లా. సో నేనేమంటానంటే ఇక్కడ సమీకరణాలు తీసుకుంటుంటే 2014లో 7%, 2018లో కూడా 7% పెరగలే ఏమి. 2023లో 14.5% వచ్చింది 2023లో. తర్వాత 2024లో మనకు ఒకటేసారి 19%కి వచ్చింది. ఇది ఏంటిది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. సార్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అట్లుంది. ఎంపీ ఎలక్షన్స్కి వద్దాం. ఎంపీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు 2019లో 19.6 వచ్చింది. 2019 ఎలక్షన్ 4 సీట్లే గెలిచినాం అప్పుడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 2019లో 19.6 వచ్చినప్పుడు 2024కి వచ్చేసే వరకు 35.6 వచ్చింది. అంటే 15% పెరిగినా మేము, 15% ఓటు బ్యాంక్ పెరిగింది ఎంపీల ఎలక్షన్లో. మీరు అంటారు మోడీ గారి ముఖం చూసి ఓట్లు పడుతున్నాయి అని. ఎస్, మోడీ గారి ముఖం అప్పుడు కూడా మోడీ గారి ముఖమే. 2019లో 19% ఉన్నటువంటి బీజేపీ 2024కి వచ్చేసే వరకు ఎందుకు 30% అయింది అంటే ఇక్కడ నాయకులు పనిచేయకుండా అయిందా? ఎంపీ స్థానాలు 8 మంది గెలిచిన విధానం చూస్తే మోడీ గారి ఇమేజ్ కూడా ఇక్కడ ఉపయోగపడ్డది. మోడీ గారి ఇమేజ్ తో పాటు అక్కడ నిలబడ్డ నాయకత్వం కూడా అలాంటిది. నిలబడ్డ ధర్మపురి అరవింద్ గారు ఉండొచ్చు, డికే అన్న గారు ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, బండి సంజయ్ గారు ఉండొచ్చు, ఈటల రాజేందర్ గారు ఉండొచ్చు. వీళ్ళందరూ ఒక బలమైనటువంటి చేవెళ్ళ మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉండొచ్చు. ఇట్లా బలమైనటువంటి నాయకత్వం నిలబడ్డది. ఆఫ్ తెలంగాణని కబ్జా చేశాం ఈరోజు. ఆఫ్ తెలంగాణని మేము కైవసం చేసుకోవడం జరిగింది. అంటే 56 సీట్లు మేము ప్రభావితం చేశామని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ 8 స్థానాలు. కానీ సరే గెలుచుకున్నారు, బాగుంది. కానీ ఎందుకు మరి ఈ మధ్య కాలంలో అంత డల్ గా ఎందుకు ఉండాల్సి వస్తుంది? సార్ ఒక విషయం చెప్తాను. కాంగ్రెస్ పార్టీని తీసుకుందాం. గతంలో జిహెచ్ఎంసీలో ఎన్ని సీట్లు గెలిచినాయండి? 2 సీట్లు గెలిచినాయి. జిహెచ్ఎంసీలో 2 సీట్లు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మాకు 48 సీట్లు ఏది బీజేపీ. కాకపోతే ఇక్కడ మా దగ్గర ఫెయిల్యూర్ 2 విషయాలలో ఏం జరుగుతుందంటే, ఏ డబ్బులు అయితే కేంద్రం నుంచి వస్తున్నాయో, ఏ పథకాలు అయితే కేంద్రం నుంచి వస్తున్నాయో అది బలంగా ప్రజల దగ్గర తీసుకోలేకపోయినాం. అది మీ ఫెయిల్యూరే కదా, ఒప్పుకుంటున్నాను. అది ఫస్ట్ ఫెయిల్యూర్. అది ప్రాపర్ గా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం. ఈ రోజు మా రామచందర్ గారు ఒక మంచి అడ్వకేట్. ఆయన గ్రాడ్యుయేట్స్ ని, ఈయన దగ్గర ఒక లక్షణం మొత్తం గ్రాడ్యుయేట్స్ ని ఆయన పేరే ఎమ్మెల్సీ రామచందర్.
ఆయన ఇంటి పేరే ఎమ్మెల్సీ రామచంద్ర. అట్లా అయిపోయింది, ఎందుకంటే ఎమ్మెల్సీని పక్కా గెలుస్తాడు అనేటట్టు అట్లా పేరు పడిపోయింది. ఓడిపోయాడు కదా. అంటే ఓడిపోయింది అటు విషయం చెప్తున్నా. గ్రాడ్యుయేట్స్ అట్లా గ్రాడ్యుయేట్స్ ని దగ్గర తీసుకునేటువంటి గ్రాడ్యుయేట్స్ యొక్క ఓట్లని ప్రభావితం చేసేటువంటి తత్వం ఆయన దగ్గర ఉంది. అంటే ఆ విధంగా జరుగుతుంది. ఒక చిన్న మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, అందరు కలిసికట్టుగా చేసి డెఫినెట్ గా రేపు మోడీ గారు ఇక్కడికి తెలంగాణకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, నేను అనుకుంటుంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అయిపోయినాయి, విజయం అదే ఊపుతో అందరు ఉన్నారు. రేపు కార్యకర్తలు పెద్ద లక్షలాది మందిగా రేపు మన పరేడ్ గ్రౌండ్ తరలి వస్తారు. రేపు తెలంగాణకి మళ్ళీ బీజం వేసిపోయి ఒక నూతన ఉత్సాహాన్ని నింపి నాయకత్వాన్ని అంతా కూడా ఏకం చేసేటట్టు ప్లాన్ చేసే సిద్ధాంతం అంతా కూడా మన అమిత్ షా గారు తీసుకుంటారు ఆ బాధ్యతల్ని. కానీ హిందూ ఏకీకృతం అనేది చాలా ఉపయోగపడుతుంది బీజేపీకి అనేది ఇప్పుడు మనం చూస్తే టీఎంసీ ఎట్లయితే ఘోరమైతే ఓటమి చెందిందో వెస్ట్ బెంగాల్లో చాలా క్లారిటీగా చూసాం మనం. సో హిందూ ఓట్ బ్యాంక్ని బాగా టార్గెట్ చేస్తుంది బీజేపీ అనే దానికి ఒక నిదర్శనం మనకి అక్కడ కనిపించింది క్లియర్గా. సో ఎంతవరకు అది మీకు లాభపడుతుందంటే, మనకు ఆల్మోస్ట్ ఒక ఫిగర్ అయితే మనకు వచ్చేసింది, మీ ఓటింగ్ పర్సెంట్ కూడా బాగా పెరిగింది. కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు ఎంతవరకు చేస్తారు? ఎందుకంటే ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితిని ఏ విధంగా అధిగమించబోతున్నారు అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పుడు హైదరాబాద్లో మీరే చూసారు 48 సీట్లు వచ్చినాయి. అది ఎక్కడ హైయెస్ట్ ముస్లిమ్స్ ఏరియా ఇదంతా. మాకు కార్పొరేటర్ అన్ని గెలిచినవన్నీ కూడా ముస్లిమ్స్ ఏరియా ప్రభావితం చేసేటువంటి ఏరియానే గెలిచినాం మేము. అంత ఈజీ. మరి అసెంబ్లీ ఎన్నికల్లో మరి గెలవలేకపోయారు, మరి అని రాలేదు. నేను చెప్తున్నా ఇప్పుడు కర్ణుడి సాగుకి 1,00,000 కారణాలు అన్నట్టు మాకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ నాయకత్వ మార్పు ఉంటే డెఫినెట్ దీన్ని ఎందుకు అధిగమించలేము అనేది ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అది జరుగుతుంది. నేను అదే ఇప్పటిదాకా చెప్తుంటే మీరు ఆపేశారు. కాంగ్రెస్ పార్టీకి రెండే సీట్లు ఉండే జిహెచ్ఎంసీలో. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమైంది. ఈటల రాజేందర్ గారు మనకు జరిగినటువంటి ఎన్నికలలో, ఉప ఎన్నికలలో అక్కడ 3,000 ఓట్లే పడ్డాయి కాంగ్రెస్ కి. 3,000 ఓట్లే పడ్డాయి కాంగ్రెస్ హుజరాబాద్ ఎన్నికలలో, ఉప ఎన్నికలలో. తర్వాత కూడా ఎక్కడ గెలవలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చింది ఇక్కడ. ఎస్, అదే చెప్పబోతున్నా, మీతోనే చెప్పిస్తా నేను. ఇప్పుడు రేపు కూడా మేము ఎంతకన్నా మెరుగున్నాం. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ కున్న దానికన్నా మెరుగున్నాం మేము. 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 48 కార్పొరేటర్లు, ఇదంతా ఉంది. రేపు ఆ రోజు కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఈరోజు చాలా మెరుగ్గా ఉన్నాం. చాలా మెరుగైన ఓటు పర్సెంటేజ్ ఉన్నాం. తప్పకుండా 100% ఒక వేవ్ కావాలి తెలంగాణలో. ఎలాంటిదంటే ఒక వేవ్ క్రియేట్ చేసే ఎలక్షన్ లో ఒక వేవ్ క్రియేట్ చేయగలిగేటువంటి నాయకత్వం ఉన్నట్టయితే డెఫినెట్ గా ఆ వేవ్ ని అందుకొని ప్రజలు దాన్ని స్వాగతిస్తారు. ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఎవరు వేవ్ ని క్రియేట్ చేస్తారు ఆ రోజు ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణలో చేసింది నాకు తెలిసి తెలంగాణలో మొన్న రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నాండి, చాలా అద్భుతంగా కరెక్ట్ టైంలో మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం దొంగ దెబ్బ కొట్టడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా అంటే అక్కడ మార్పు ఎలక్షన్ అని నేను చెప్పలేను. ఎలక్షన్స్ టైంలో కావాలని కేంద్రంతో చెప్పలే ఉన్నారు కదా, బండి సంజయ్ మార్పు వెనకాల కేసీఆర్ గారు చాకచక్యం ఉందా? ఆయన అది మనం తెలియని ఎలా మాట్లాడతాం. ఒక చిన్న మాట, ఎందుకంటే మా రాజకీయ స్ట్రాటజీ ఏం ప్లే చేశారంటే కరెక్ట్ ఊపు నడుస్తున్న టైంలో రిపీటెడ్ గా కేటీఆర్ కేంద్రంతో వెళ్ళి మాట్లాడడం, అపాయింట్మెంట్స్ తీసుకుని మాట్లాడడం, అరే మళ్ళా వీళ్ళు కేటీఆర్ బీజేపీ ఒకటైరు అనే దాన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసింది. క్యాచ్ చేసి దాన్ని ప్రచారం చేసుకుంది బాగా. 2-3 times ఎట్ ఏ టైం ప్రచారం చేసుకుంటారండి. 100 ప్రచారం చేసుకుంటారు, తిప్పుకోవట్లేకపోయారు. నేను చెప్తానండి, అంటే అక్కడ నాయకత్వం లోపం ఉంది కదా. కవిత గారిని అరెస్ట్ చేయాలని ఒక ప్రభావితం ఉండే ఆ టైంలో. కవితను అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయలేకపోయారని ఒకటి జరిగింది. ఈ 2 విషయాలు బాగా బలంగా వాళ్ళు కొట్టడం వల్ల మేము కొంచెము వెనుకబడడం జరిగింది. సో దాని వల్లనే మాకు ప్రభావితం జరిగింది తప్ప ఇంకా వేరే ఉద్దేశమే లేదు. డెఫినెట్ గా ఇవన్నిటిని, ఈ తప్పులని ఇవన్నిటి సరిదిద్దుకొని ప్రజలకు ఏవైతే మేము చేరవేర్చినామో, ఈరోజు నిజంగా చెప్తున్నా, సైలెంట్ ఓట్ ఏం జరుగుతుందంటే మోడీ గారు అందిస్తున్నటువంటి పథకాలు ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆ పథకాలే ఈరోజు మాకు ఓటు బ్యాంక్ మారుతుంది. అదొక పథకాలని అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు బియ్యం ఇచ్చేది మోడీ గారే. మరి ఇవన్నీ కూడా సమీకరించి రేపు దేశ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం అంతా సమీకరణ అంతా కూర్చొని మాట్లాడుకొని డెఫినెట్ గా ఈ తెలంగాణలో పాగా వేయబోతా ఉన్నాం. డెఫినెట్ చెప్పింది మోడీ గారు చేయబోతారు. ఏదైతే వెస్ట్ బెంగాల్లో అమిత్ షా గారు చెప్పారో
లెక్క పెట్టినాక 8 గంటల ఫస్ట్ రౌండ్ కి నువ్వు త్వరలో వెళ్ళిపోవాలి. తెలంగాణ కూడా ఆయన డెఫినెట్ గా వస్తారు, ఎందుకు రారు? మాకు ఇప్పుడు మా ఇన్ఛార్జ్ టార్గెట్ ఉండబోతున్నారని తెలిసింది. మా టార్గెట్ తెలంగాణని జెండా ఎగిరేయాల్సింది. మూడోసారి ఫస్ట్ టైం మేము మిస్ అయినాం, సెకండ్ టైం కొంచెం మెరుగైనటువంటి ఫలితాలతో వచ్చినాము, ఇప్పుడు మూడోసారి పక్క గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. రైట్ 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 మోహన్ సార్ ఆట రైట్